హరి ఓం. మనిషి తనను తాను మర్చిపోయి, మనిషి అంటేనే ఆత్మ, తనను తాను నేను ఆత్మని అని మర్చిపోయి ఎన్నో జన్మల క్రితం అయిపోయినట్టుంది. మనం సృష్టించుకున్న లోకంలో మనమే శరీరం నేనని భయాలతో, ఆందోళనతో, చికాకులతో బతుకుతున్నాం. దత్తాత్రేయుడు అంటే ఏంటి? సృష్టి స్థితి లయకారకుడు. సృష్టి ఎప్పుడు మొదలైంది? పునరపి జననం పునరపి మరణం జఠరే శయనం. మనం ఏ రోజు గాఢ నిద్రలో శరీరాన్ని వదిలేస్తున్నాం, మనకు తెలియని స్థితిలో ఉంటున్నాం. ఈడ పింగళ సుషుమ్న శ్వాసల్లో అంటే ఈడ అంటే ఈరోజు ఈ పని చేయాలని ఉదయం లెగిసిన వెంటనే అనుకుంటున్నాం, అంటే సృష్టించుకుంటున్నాం కదా, ఆ పని మనం అయిపోతున్నాం, స్థితిలో ఉంటున్నాం కదా, లయం. ఆ పని ఎదురుగుండా కనపడినప్పుడు పలానా వ్యక్తి చేశారంటే ఆ పని నువ్వు ఒకటైనప్పుడు వేరేగా ఎక్కడుంది? అంతటి జ్ఞానం మన మేధాశక్తిలో ఉంది. మనలో త్రిగుణాలు, త్రిశూలం అంటే ఏంటి? సాత్విక, రాజసిక, తామసిక గుణాలు. గోమాత అంటే మనం ఎప్పుడైతే త్రిగుణాలకు అతీతంగా ఉన్నామో, గోమాత స్వభావంతో ఉన్నామో, మనం పెద్దల యందు విశ్వాసపాత్రులుగా పనిచేసాము అంటే మన తల్లిదండ్రులు కానివ్వండి, లేదా మనం చదివిన గ్రంథాలలో ఉన్న మహాత్ముల జీవన విధానం కానివ్వండి, మూలాల్లో ఉన్న అర్థాలు వేరు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటారు. మాతృమూర్తి ఎవరు? ఈరోజు స్థూలంగా ఉన్నాం కాబట్టి మన కన్నతల్లి అనుకుంటాం. మన కన్నతల్లి భూమాత, మనం పెంచిన తల్లి భరతమాత. పితృదేవతలు అంటే ఎవరు? మనమే అంటాం కదా, సమస్త జీవరాశుల్ని పితృదేవతలుగా భావిస్తామని, కానీ కన్న తండ్రి అనుకుంటాం. అంటే ఆత్మపూర్వకంగా చూస్తే దాని అర్థం మారిపోతుంది, శరీరపూర్వకంగా చూస్తే అది పరిమితం అయిపోతుంది. ఈరోజు సోషల్ మీడియా వచ్చాక దైవాన్ని శక్తిగా చూస్తున్నాం, కానీ మన యుక్తితో లోకాన్ని సర్వనాశనం చేస్తున్నాం. సంపదల కోసం, వస్తువు కోసం, వస్త్రం కోసం వాతావరణ కాలుష్యం చేసాం. ఆనాడు దైవశక్తి స్వచ్ఛమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఉన్నదాన్ని వదులుకుని లోకశ్రేయస్సు కోసం దత్తాత్రేయుడి కానించి పరమేశ్వరుడి దగ్గర నుంచి వైరాగిగా, బైరాగిగా, త్యాగిగా, దిగంబరిగా జీవన విధానం కొనసాగించారు. మనం ఈనాడు అన్నీ ఉండి కూడా తినలేక మందులతో శరీరాన్ని చంపుకుంటూ, దీన్ని బతికిస్తూ శరీరాన్ని, ఆరోగ్యం ఉందా అంటే లేదు, ప్రశాంతత ఉందా అంటే లేదు, మనం సంపాదించిన ఆస్తులు కూడగట్టినందుకు బిడ్డలు ఏమన్నా మనల్ని ప్రేమగా చూస్తున్నారంటే లేదు. మనం ఎవరిని ప్రేమించాం? మనల్ని ఎందుకు ప్రేమిస్తారు? మనం సృష్టించుకున్న లోకంలోనే మనల్ని మనం కోల్పోతున్నాం. వారు సృష్టించుకున్న లోకం అంతా కూడా సుఖశాంతులు, ఆనంద ఆరోగ్యాలు. మనం సృష్టించుకున్న లోకమంతా కూడా ధనము, వస్తువు, వస్త్రం. ఇంకా మన తల్లిదండ్రులు చదువులు లేవని, మెకాలా విద్యా విధానం వచ్చిన తర్వాతే స్వతంత్రం వచ్చింది అనే పేరుతో దేశాన్ని భ్రష్టు పట్టించారు. సనాతన భారతీయ సంస్కారాన్ని అందరినీ నవిలి మింగేశారు. మహాత్ముల జీవిత కథల్ని అడుసులో తొక్కినట్టు తొక్కేశారు. ఈనాడు తల్లిదండ్రుల మాటకే గౌరవం ఇవ్వట్లేదు, తల్లిదండ్రులనే స్వచ్ఛమైన ప్రేమను చూపించట్లేదు. మరి మన బిడ్డలు మనల్ని చూసి అలా ఉంటారు. మన తల్లిదండ్రులు చదువులే శాశ్వతం అనుకుని మనల్ని ఆళ్ళలాగా కానీ వాళ్ళకున్న ప్రశాంతత అయినా ఈరోజు మనకుందా? వాళ్ళకున్న స్వచ్ఛమైన వాతావరణంలో అయినా కొంతైనా మనం ఆడుకున్నాం. మన పిల్లలు ఆడుకుంటున్నారా?
చిన్నతనం నుంచి చంపుతూ బతికిస్తున్నాం. ఆనాడు మన మేధాశక్తితో గుణాంకాలు చేసేవాళ్ళం, అంటే మ్యాథమెటిక్స్, సైన్స్ అన్నీ. ఈరోజు సోషల్ మీడియా వచ్చి భ్రష్టు పట్టించింది. ఈ టచ్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇంకా భ్రష్టు పట్టిపోయింది. అందుకే దత్తాత్రేయుడు ఆనాడే చెప్పాడు, కలిలో కోకొల్లల మంది గురువులు ఉంటారు. మరి అందరూ గురువులు అయిపోయారు ఈరోజు ఏదో ఒక విధంగా. కొంతమంది జ్ఞానాన్ని బోధిస్తారు, కొంతమంది కథలను బోధిస్తారు, కొంతమంది పాఠాలను బోధిస్తారు, కొంతమంది వాళ్ళలో ఏదైతే నాలెడ్జ్ ఉందో దాన్ని బోధిస్తున్నారు. అందరూ గురువులు అయిపోయారు. కానీ మెదడు మట్టుకు కృషించుకుపోయింది. మన మేధాశక్తి సృష్టినంతటినీ మనలో దర్శించగలం. యోగశక్తి లాంటిది. ఈనాడు గురువుల చుట్టూ తిరిగి దర్శించాం, మరి దర్శించింది ఎవరైనా ఇతరులకు చూపించగలుగుతున్నారా? లేదు. ఇతరులను కూడా భ్రమల్లో కోరేస్తున్నారు. ఆది నుంచి ఈనాటి వరకు మనమే మానవ జన్మ తీసుకుని యుగానికి ఒక రూపంతో వచ్చాం. ఈనాడు కలిలో మనల్ని మనం తెలుసుకోకుండా, అంటే శరీరానికి యోగా, శ్వాసలకు ప్రాణాయామ, మనసుకి మంత్రజపం, అంటే గాయత్రి మంత్రము, మృత్యుంజయ మంత్రం అలా అనుకుంటే ఆదిశంకరాచార్యులు వారు కానీ వాళ్ళు కానీ శ్లోకాలు రాసింది ఆనాడు సంస్కృతం వల్లివేశారు. ఈరోజు సంస్కృతం అనే దాన్ని వల్లివేస్తున్నారు. ఎందుకు వల్లివేస్తున్నారో కూడా తెలియకుండా లలిత, విష్ణు అనేకం చదువుతున్నారు, కానీ ఫలితాన్ని ఆశించి చదువుతున్నారు. కానీ వాళ్ళ లిపే అది. కానీ గ్రహించే శక్తి మనకు లేదు. ఇంగ్లీష్ పదాలు వచ్చిన తర్వాత నాలుక వరకే కదులుతుంది. తెలుగు పదాలు వచ్చిన మన ప్రాంతీయ భాష మాట్లాడటం వల్ల నాభి కదులుతుంది. సంస్కృతం వల్లివేయడం వల్ల మన జీవకణాలు ఉద్దీపన జరుగుతాయి. అందుకనే మనసుని మంత్రంతో, శరీరాన్ని యోగాతో, శ్వాసాన్ని ప్రాణాయామతో శుద్ధి చేయాలి. ఈ కలుషితంలో మనసుని మంత్రంతో శుద్ధి చేయాలి. బుద్ధిని మంచి మంచి గ్రంథాలు చదివి ఉన్నతమైన భావాలతో జీవించాలి. వీరందరూ జీవించిన విధానం అది. మనల్ని తట్టి లేపడానికి మహాత్ములు యుగానికి ఒకరిని భూమి మీదకి తీసుకొచ్చుకుంటారు. అంటే మనం ఆనాడు ఎక్కడో కర్మల్లో ఏదో ఒక తప్పు చేసి ఉంటాం. మళ్ళీ మానవ జన్మ తీసుకున్నాం. సృష్టి యొక్క వికాసాన్ని అంతటినీ దాదాపు 8 గ్రంథాలు ప్రతిదాన్ని వివరిస్తా రాశారు స్వామి. అది ఆయన రాసింది కదా. ఆయన యోగ్యత గణపతి సచ్చిదానంద స్వామిది అని చెప్పారు. నీ జన్మ సంస్కారాలు ఈ అని హనుమాన్ గుహ మహాత్ముడు చెప్పారు. అది అందరూ చూసేటట్టే చెప్పారు. ఒకవేళ చెప్పకపోయినా అన్ని గ్రంథాలు రాయలేరు. అందరూ రాస్తున్నారు. సృష్టి యొక్క రహస్యాల్ని, మూలాల్ని, ఆ యోగాన్ని గుర్తించి నరసింహరావు గారు కుటీరం ఏర్పరిచారు. సత్య వారి మార్గనిర్దేశంలో వారి యొక్క బరువు బాధ్యతలన్నీ తీసుకున్నాడు. ఈ దేవి స్వామి యోగ్యత ఇది అని చెప్పగలిగే యోగ్యత గత జన్మ సంస్కారాన్ని బట్టి, ఈ జన్మలో తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న యోగ్యతను బట్టి స్వామి నువ్వు శరీరాన్ని వదలడానికి వేలు లేదు, నీ యోగ్యత ఇది అని తట్టి లేపి అంతర్యాత్ర ప్రక్రియలు అందించారు. సూర్యోపాసన చేయించారు. నిత్య హోమం వాతావరణ కాలుష్యం అవ్వకుండా చేయించారు. ఎంతటి వాడికైనా కర్మ తప్పదు. శరీర కర్మ. మనం ఉన్నది వాతావరణ కాలుష్యంలో. దాన్ని మందులతో కాదు, మన యొక్క శక్తితో శుద్ధి చేసుకోవాలి. ఈరోజు మన శక్తిని మనం గ్రహించలేకుండా ఉన్నాం. సంపాదించింది కొంతలో కొంతైనా తినలేకుండా ఉన్నాం. భయపడుతూ చస్తూ బతుకుతున్నాం. చదువులు సంస్కారాలు నేర్పుతాయి అన్నారు. ఈనాటి చదువులు సంస్కారాన్ని కాదు,
తనలో ఉన్న శక్తిని నవిలి మింగేసినాయి. మెదడును పరిమితంగానే ఆలోచింపచేసినాయి. మనిషిని భయంలోకి నెట్టేసినాయి. ఈ సోషల్ మీడియా వచ్చాక లేని భయాలన్నీ అంటగట్టుకుంటున్నాం. కానీ ప్రతి ఒక్కళ్ళ చేతిలోని టచ్ ఫోన్ ఉంది. సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం, సత్యాన్ని పంచలేకపోతున్నాం, సత్యాన్వేషణ చెయ్యలేకపోతున్నాం. మనిషిని మించిన శక్తి లేదు, మనిషిని మించిన మేధస్సు లేదు. అందుకే మానవుడే ఆనాటి నుంచి సనాతన ధర్మం నుంచి ఈనాటి వరకు సృష్టి యొక్క మూలాల్ని అవగాహన కలిగేటట్టు బోధించాడు. దత్తుడైనా మనలోనే ఉన్నాడు, పరమేశ్వరుడైనా మనలోనే ఉన్నాడు. మనకంటే వేరుగా ఏదీ లేదు. మనల్ని మనం గ్రహించాలంటే ప్రతి ఒక్కరూ యోగా, ప్రాణాయామ, మనసుని మంత్రంతో, బుద్ధిని, ప్రతి ఒక్కరూ ఒక దైవాన్ని పూజిస్తున్నారు కదా, వారి యొక్క మార్గాన్ని అనుసరిస్తేనే మన బిడ్డలు ఎంతో ఉన్నతంగా తయారవుతారు మనం చూసి. లేదా మనకన్నా బలహీనులుగా రోగగ్రస్తులై భయాందోళనతో చస్తూ బతికే రోజులు ముందున్నాయి. హరి ఓం తత్సత్.